మనం నేర్చుకుంటున్నాం కదా, ఆత్మీయ ఎదుగుదలలో సమృద్ధి అయిన ప్రవేశం దేవుని యొద్దకు వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అని పేతురు గారు రాసిన పత్రికలో ఆ పట్టికను మనం అనుసరిస్తూ మన జీవితాన్ని దానికి అనుగుణంగా నడుచుకోగలిగితే మనం దేవుని వద్దకు ఆ సమృద్ధి అయిన ప్రవేశం పొందుకోగలమని చెప్పి మనం నేర్చుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఆశా నిగ్రహమునందు సహనము అనే విషయాల్ని మనం చూసాం. సహనము అంటే ఏంటో చూడగలిగాం. ఈరోజు ఆశా నిగ్రహమునందు సహనం అంటే ఏంటో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఆశా నిగ్రహమునందు సహనము, ఈ పదాలకి అర్థం ఏమై ఉండొచ్చు ఒకసారి చెప్పండి. ఆశా నిగ్రహమునందు సహనం అంటే ఏమై ఉండొచ్చు? కోరికలు నెరవేర్చుకోకుండా సహనం కలిగి ఉండడం, అదే ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహమునందు సహనం అంటే ఆలోచిస్తే ఆశా నిగ్రహము నందు సహనం అని అంటే నన్ను నేను ప్రతి ఒక్క విషయంలో కూడా నా కోరికను, నా ఆశను, నా ఇచ్చను వదులుకుంటూ నా ముందున్న పరిస్థితులన్నింటిలో కూడా ఓపికతో ముందుగా నడవగలడం. అంటే అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని చెప్తాను. ఏంటనంటే, నీకు నచ్చిన కోరిక ఎలాగా జరగట్లేదు, కనీసం సుఖంగా కూడా ఉండట్లేదు నీ ప్రాణం. నీ కోరిక ఎలాగో నెరవేరట్లేదు, కనీసం నీకు మనశ్శాంతి కూడా లేకపోతే ఎలా ఉంటుంది? నీ కోరిక ఎలాగా నెరవేరట్లేదు, నిన్ను మనశ్శాంతికి కూడా ఉంచకపోతే ఉండగలవా? ఎందుకేంటి నా బతికి, ఇంకా నేను కోరింది ఎలాగా రాలేదు, పోనున్న ప్రదేశంలో కూడా నాకున్న నా ప్రాణాన్ని నెమ్మదిగా ఉంచనివ్వరే, సుఖంగా ఉండనివ్వరే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుని పక్షంగా ఆలోచించినప్పుడు ఆశా నిగ్రహం సహనం అంటే ఏంటనంటే, నన్ను నేను వదులుకొని దేవుని ఉద్దేశాన్ని నా జీవితం ద్వారా నెరవేర్చుకోవడానికి అప్పగించుకోవడం. మీ పక్కలతో చెప్పండి మాట. ఆశా నిగ్రహం సహనం అంటే నన్ను నేను వదులుకొని దేవుని ఉద్దేశాన్ని, సంకల్పాన్ని నా జీవితంలో నెరవేర్చబడ్డానికి నన్ను నేను అప్పగించుకోవడం. చెప్పారా అంతనా? మళ్ళీ చెప్తున్నాను. ఆశా నిగ్రహం సహనం అంటే నన్ను నేను వదులుకొని నా జీవితంలో దేవుని ఉద్దేశాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చబడ్డానికి నన్ను నేను అప్పగించుకోవడం. అది ఆశా నిగ్రహం నందు సహనం అంటే. కొన్ని విషయాలు మనం ఆలోచిస్తే, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన చేసేటప్పుడు ఏమని ప్రార్థన చేస్తాం చెప్పండి? మనం దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు ఏవే ఉంటాయి? మా కుటుంబపు అవసరతలు తీర్చాలి, ఇంకా మనం సమస్య తీరిపోవాలి, మన ఆశలు కోరికలు తీరాలి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను ఉద్యోగం వచ్చేయాలి, పెళ్ళి అయిపోవాలి, ఇవన్నీ చేయడానికి ఇష్టపడతాం. ప్రభువా, నన్ను ఎందుకు తయారు చేసావు? ఎందుకు నన్ను ఈ భూమి మీదకి పంపించావు? ఒకసారి మాట చదుదాం. 119వ కీర్తన 73వ వచనం చదువుదాం. 119వ కీర్తన 73వ వచనం. 119వ కీర్తన 73వ. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. ఒక భక్తుడు గ్రహించిన విషయం ఏంటనంటే, నువ్వు నన్ను తయారు చేసావు, నువ్వు నాకు రూపాన్ని ఇచ్చావు, నువ్వు నా ప్రతి విషయంలో ఆలోచన కలిగి ఉన్నావు. అయ్యా, నువ్వేం చెప్తున్నావో దానికి నేను లోబడ్డానికి నాకు బుద్ధిని దయచేయి. నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని ప్రకారం నడవడానికి నాకు ఆలోచన దయచేయి. నువ్వేం నన్ను చేయబోవాలని ఆలోచన, ప్రణాళిక కలిగి ఉన్నావో దానిలోకి నన్ను నడిపించు. ఆ బుద్ధి నాకు ఇవ్వు ప్రభువా అని అడుగుతున్నమాట. ఈరోజు ఒక వస్తువును మనం కొంటే దాన్ని ఎలా వినియోగించాలో మనం ఆలోచన కలిగి కొనడానికి ఇష్టపడతాం, అవునా కాదా? అది కొనిన తర్వాత ఆ పనులకు మాత్రమే దాన్ని వాడతాం, లేనప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా భద్రపరుస్తాం. ఈరోజు ఈ రెండు పనులు మన జీవితంలో జరగాలి. దేవుని పనిని నెరవేర్చడానికి ఇష్టపడేటప్పుడు నువ్వు సంపూర్ణంగా నిన్ను అప్పగించుకొని వాడబడడానికి ఇష్టపడాలి. ఆ అవకాశం లేనప్పుడు నిన్ను సంరక్షించుకోవాలి.
ఒక వస్తువుని ఎలా అయితే దాని వినియోగానికి నువ్వు కొనేటప్పుడు అది వినియోగించేటప్పుడు దాన్ని చాలా జాగ్రత్తగా దాని పూర్తి బలాన్ని ఉపయోగిస్తావు, వినియోగించినప్పుడు దాన్ని చాలా సంరక్షిస్తావు. ఈరోజు నీ జీవితం దేవుని కొరకు అని ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో నీ ప్రార్థనలన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. మన ప్రార్థన అంతా కూడా ప్రభువా నన్ను ఎందుకు తయారు చేస్తావు, నన్ను ఎందుకొరకు ఈ భూమి మీద పంపించావు, నన్ను ఎందుకు ఈ కుటుంబంలో పెట్టావు, నన్ను ఎందుకు ఈ ఉద్యోగ ప్రదేశంలో పెట్టావు, నన్ను ఎందుకు ఇలా పెంచావు, నాకు ఎందుకు ఈ ఆలోచన ఇచ్చావు, ఈ జ్ఞానం ఇచ్చావు, ఈ తలాంతులు ఇచ్చావు, ఈ బలం ఇచ్చావు, శరీర అవయవాల్లో ఏ లోపం లేకుండా నేను తయారు చేయబడ్డానే, నా పట్ల నీ ప్రణాళిక ఏంటి ఎప్పుడైనా అడిగావా? మనం బాధ అంతా కూడా ఈ లోకంలో ఏది పొందేసుకుందాం, ఏది అనుభవించేద్దాం, ఏది మరొకరికంటే ఎక్కువగా ఉందాం, నాకు దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి నాకు ఇది రావాలి కదా, ఇది జరగాలి కదా అని చెప్పి మరొక దృక్పథంతో నువ్వు బతుకుతున్నావంటే ఈరోజు దేవుని సంకల్పాన్ని అర్థం చేసుకున్న వారిగా మనం ఉండలేము. అది నెరవేర్చి మనం నింపుదలగా దేవుని కోసం బతకవలసిన జీవితం ఈ లోకం మీద మనం అనుభవించలేము అనేది ఖచ్చితంగా మనం గమనించాలి. కాబట్టి ఈరోజు ఆలోచించండి, నిన్ను నిర్మించిన వాడు దేవుడు, నీకు రూపు ఏర్పరిచిన వాడు దేవుడు అని నువ్వు గమనించాలి. మీ పక్కలతో చెప్పండి, నిన్ను దేవుడు తయారు చేసుకున్నాడని. నీకు ఈ రూపాన్ని ఇచ్చిన దేవుడు అని చెప్పండి. నాకు ఈ రూపం అంటే నచ్చదు అనుకున్నోళ్ళు దేవుడిచ్చాడా? మనకు కొంతమంది నచ్చని వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా ఎవరు తయారు చేశారు? మనకు నచ్చని వాళ్ళని. ఇప్పుడు మనకు వాళ్ళు నచ్చుతారా నచ్చరా? అయినా నచ్చరా? వాళ్ళని దేవుడు తయారు చేశాడండి. దేవుడు తయారు చేసినట్టు నువ్వు ఎలా ద్వేషిస్తావు, అసలు ఎలా వ్యతిరేకిస్తావు, ఎలా అంగీకరించకుండా ఉండలేవు, ఎలా ప్రేమించకుండా ఉండలేవు? ఉండగలమా? ఆయన తయారు చేశాడు, ఆయన అన్ని విషయాల్లో రూపాన్ని ఇచ్చాడు. ఈరోజు ప్రేమించడానికి నీకు ఆంటకం ఉంది అని అంటే నువ్వు నీ ఆశను నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుని ఇచ్చిన నెరవేర్చుకోవడానికి ఇచ్చినప్పుడు నీ కోరికను పక్కన పెట్టి ఆయన విషయాన్ని నెరవేర్చడానికి నీ శరీరాన్ని ప్రతి అడుగు వేస్తావు. అది ఆశా నిగ్రహం సహనం అంటే. ఆ అడుగులు వేయడానికి నువ్వు ఇష్టపడినప్పుడు మందిరంలోకి వచ్చిన అడుగు మొదటి మాట, అయ్యా నేనేం చేయాలి? దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు. ఈరోజు కీర్తనలో కూడా అదే మాట్లాడుకున్నాం మనం కదా. ఆయన ఎదురు చూస్తున్న విషయాలు పట్టింపు లేకుండా ఉన్న జనాంగం. మళ్ళీ పేరేంటి? దేవుని ప్రజలు. కానీ దేవుడంటే అలక్ష్యమైన జనాంగం. దేవుడంటే పేరు పెట్టుకోగలిగిన జనాంగమే కానీ దేవుడు లేని జనాంగంగా వారు బతుకుతా ఉన్నారు. ఈరోజు మనం కూడా ఎక్కడైనా అలాగే ఉన్నామేమో. దేవుడు పేరు కలిగి ఉన్నాం కానీ దేవుడిని హృదయంలో కలిగి లేకపోతే ఈరోజు ఆయన అంటున్నాడు, నిన్ను తయారు చేసుకుంది నేను, నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాను, అది నీకు మనస్సుకు వచ్చిందా లేదా? ఈ నా మాట గ్రహించి అంటున్నాడు, ప్రభువా నాకు ఆ బుద్ధిని దయచేయి, నేను నీ గురించి అర్థం చేసుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను, నేను ఆ విషయాల్లో నీ మాట ప్రకారం నడిచి నీ ఉద్దేశం నా జీవితం ద్వారా నెరవేర్చబడ్డానికి నాకు ఆ బుద్ధిని ఇవ్వు అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. ఈరోజు ఆ విషయాల్లో మనం దేవుని బుద్ధిని తెలుసుకున్న వారుగా, దేవుని ఆలోచనని అర్థం చేసుకున్న వారుగా బతకాలని ఆయన కోరిక. కాబట్టి అలా బ్రతకడానికి మనం ప్రయత్నించేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. అలాగైనా ఏమందుము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? 8వ వచనంకి వచ్చే తల్లి, మనము చనిపోయిన వాడు మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయిను కాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాప విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. 10వ వచనంలో ఆఖరిలో ఒక విషయం ఉంది. జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఈరోజు దేవుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుకున్న వారే. అంటే ఎలాగా? ఆయన నా కోసం వచ్చాడని, నా కొరకు నాకు బదులు మరణించి తిరిగి లేచాడని ప్రతి ఒక్కరూ రక్షింపబడిన వారే. వారు రుజువు చేసుకోవడానికి బాప్తిస్మం తీసుకుంటారు. అంతేకాని బాప్తిస్మం నీ రక్షణకు మూలం కాదు.
నువ్వు రక్షించబడ్డావని చెప్పడానికి రుజువు చూపించుకోవడానికి బాప్తీసం మూలం. సో ఈ రక్షణ పొందుకున్న మనందరం, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారా లేదని కాదు, రక్షింపబడ్డావా లేదా అనేది ముఖ్యం. రక్షణ పొందబడ్డావా లేదా ఇక్కడ ఉన్న వాళ్ళందరం రక్షణ పొందుకున్నా, కానీ బాప్తీసం టైం రాలేదు ఇంకా. అప్పుడే కాదు, కొంత టైం ఉంటుందిలే, కొన్ని రోజుల తర్వాత తీసుకోవచ్చులే, కొన్ని పరిస్థితుల తర్వాత తీసుకోవచ్చులే. రక్షణను రుజువుపరుచుకునే సమయం నీకు అందుబాటులో ఉండగానే, నేడు అనే దినం ఉండగానే దాన్ని నువ్వు చేయగలగాలి. చేస్తున్న విషయంలో ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, నీవు చనిపోయి క్రీస్తుతో కూడా బ్రతికావనంటే ఎలా బతకాలి? దేవుని విషయమై జీవించాలి అని చెప్తా ఉన్నాడు. ఒకటి, రక్షణ పొందుకున్న వారి జీవితంలో జరిగే 2 పనులు. నేను ఆశా నిగ్రహం కలిగి సహనంతో జీవించిన నా జీవితం ఎలా ఉంటుంది అని అంటే, నేను మరణించి నేను బ్రతుకుతున్నానంటే దేవుని కొరకే బ్రతుకుతున్నాను అని చెప్పడం ఆశా నిగ్రహంలో సహనం. నేను చనిపోయి ఎవరి కోసం బ్రతుకుతున్నాను? దేవుని విషయమే బ్రతుకుతున్నాను అని చెప్పగలగడం ఆశా నిగ్రహం సహనం. మీ పక్క వాళ్ళని అడగండి, మీరు చచ్చిపోయారా అని. చచ్చిపోయారా బతికే ఉన్నారా అని అడగండి. అదేంటండి బాబు చచ్చిపోయారా అని అడగమంటారు, బతికే ఉన్నానండి బాబు అంటారా? చచ్చిపోయినోడికి ఫీలింగ్స్ ఉండవు. ఈ మాటలు చెప్పండి పక్కవాడికి. చచ్చిపోయినోడికి ఫీలింగ్స్ ఉండవు. ఉంటాయా? ఏ ఫీలింగ్స్ ఉండవు. అని చూసారనుకోండి, శవం ఏమంటది? నా దగ్గర వస్తా పెట్టరా పక్కన అని అంటదా? అందా? మీరు అంటారా? అనరా? మీరు చచ్చిపోయారా? చావలేదా? మేము శవం దగ్గరికి వెళ్ళి ఏంటి ఇంత నల్లగా ఉంది అని అంటే శవం ఏమంటది? నువ్వే తెలవున్నట్టు అంటదా? ఏమంటది? ఏమని అంటదా? ఏమందా? శవం ఏమి అందా? మీరు చచ్చిపోయారా? చావలేదా? చచ్చిపోయిన శవం టేస్ట్ ఉంటుందా? టేస్ట్ దానికి రుచి ఏమని తెలుస్తుందా? నేను చాలా చోట్ల చచ్చిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, హైందువుల క్రైస్తవుల ఎవరైనా చనిపోయిన దగ్గరికి వెళ్తే నోట్లో ఏదో ఒకటి పెడతా ఉంటారు, బియ్యం గింజలు ఏమైనా. శవం ఎప్పుడైనా లేచి ఏంటి ఇలా కలిపావు, ఇలా ఉందా అని ఎప్పుడైనా అడుగుతుందా? అడగదా? ఎప్పుడు? మీరు చచ్చిపోయారా? నవ్వుతానే ఉన్నారు కానీ అర్థమవుతుందా? చనిపోయి దేవుని విషయమే జీవించాలంట. నేను బ్రతికి ఉన్నాను అనంటే, నేను బ్రతికేదంతా కూడా దేవుని కొరకే, నా జీవితం అంతా దేవుని కొరకే. నేను క్రీస్తులో ఎప్పుడో చనిపోయాను అని అనుభవం. కానీ ఆ ఒప్పుదల నీలోకి వస్తే రక్షణ నువ్వు రుజువుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తావు. రక్షింపబడిన జీవితాన్ని బ్రతకడానికి ఎలా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తావు. రక్షింపబడిన జీవితం దేవుని కొరకు ఇలా బతకాలి అని చెప్పి ఆయన ఉద్దేశం ఇది అని రుజువుపరచుకోవడానికి ప్రతి అడుగు నువ్వు వెతకడానికి ఇష్టపడతా ఉంటావు. ప్రతి ప్రయత్నం దేవుణ్ణి నువ్వు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటావు. కానీ ఈరోజు నువ్వు చావడానికి ఒప్పుకోకపోతే దేవుడు నీలో ఎలా బతుకుతాడు? చచ్చిపోవడానికి నిన్ను అప్పగించుకోకపోతే నీ జీవితం ద్వారా దేవుని ఉద్దేశం ఎలా నెరవేర్చబడుతుంది? ఆశా నిగ్రహం సహనం అంటే నిన్ను నువ్వు వదిలేసుకొని దేవుడు నా జీవితంలో ఉన్నాడు కాబట్టి నేను ఇలా బతుకుతున్నానని ఎదుటివారు నీ గురించి చెప్పగలిగే సాక్ష్యాన్ని నిన్ను నువ్వు అప్పగించుకోవడం ఆ సహనం. ఆ సహనం యొక్క మూలం ఏంటి అంటే, నా జీవితంలో ఇదిగో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా ఉన్నాడు, ఆమె జీవితంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆమె ఇలా బతుకుతుందిరా, ఆమె ఇలా నడుచుకుంటుందిరా, ఆమె ఇలా ప్రవర్తిస్తుందిరా అని చెప్పగలిగిన సాక్ష్యానికి మన జీవితం నిలవబడతా ఉంటుంది. ఈరోజు ఆలోచించండి, మనం ఆశా నిగ్రహం నందు సహనం కలిగిన వారిగా బ్రతకాలి అని అంటే నేనేమవ్వాలి? అంత ఇష్టం లేదే మనకి చచ్చిపోవడానికి, అంత ఒప్పుదలగా లేదు, అంతా ఏదో చర్చకొస్తే 4 ఆశీర్వాదాలు 4 దీవెనలు ఇలా జరుగుతుంది
ఇలా అయిపోద్ది, మీరు పొందేసుకుంటారు, మీకు ఆడపిల్ల మగపిల్ల పుడేస్తాడు, లేకపోతే ఇంకేదో జరిగిపోద్ది, ఇంకేదో అయిపోద్ది, పెళ్ళి అయిపోద్ది, వివాహం, ఉద్యోగం అన్నీ వచ్చేస్తాయి. ఆమె అని అనగానే, అమ్మ పాస్టర్ గారు దేవుడురా బాబు, నేను ఏదైతే అనుకొని వచ్చానో ఆ మాట అక్కడి నుంచి చెప్పేశాడు, నా జీవితంలో ఇది నెరవేరిపోద్ది. ఇక్కడ అయిపోయాడు క్రైస్తవుడు. క్రీస్తుని వెంబడించిన వాడు వేయాల్సిన మొదటి అడుగు ఏంటనంటే, నేను చచ్చిపోయాను, నాకు దీనికి ఆశలు ఉన్నాయనా లేవనా? ఒక 5 రకాల పద్ధతులు మనం మాట్లాడుకుందాం. మనం చచ్చిపోయామా లేదా దాన్ని బట్టి ఆలోచించండి. ఏంటనంటే, చచ్చిపోయినోడు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని ఎప్పుడైనా ఆలోచిస్తాడా? తను ప్రయాసపడేటప్పుడు, అంటే తనలో ఏ రకమైన జీవం లేదనుకోండి, అలాంటి వ్యక్తి ఈ ఆశానిగ్రహణ సహనంలో ఎలాంటి ఫలితం వస్తుందని చెప్పి ఎప్పుడు ఎదురు చూడ్డు. దేవుడు ఏం చెప్పాడు అది చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకు? చచ్చిపోయినోడికి ఏ ఫీలింగ్స్ లేవు కాబట్టి దేవుడు ఏం చెప్పాడో అది చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు ఏం చేయాలనుకున్నాడో అది చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు ఎప్పుడు చేయమంటే అప్పుడు చేయడానికి రెడీ అయిపోతూ ఉంటాడు. దేవుడు ఎక్కడ చేయమంటాడో అక్కడికి వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఎలాగా వెళ్ళాలి? ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా దగ్గర ఇది లేదే, నా దగ్గర ఇది ఉందే, ఏం ఆలోచించాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళి రోడ్డు మీద నించుంటాడు. ప్రభా నువ్వు చెప్పావు, ఇగో నేను లోబడ్డాను, వచ్చాను, నువ్వు చూసుకో, నా బాధ్యత అంతా నీదే అని ప్రతి దానికి సమర్పించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రతి విషయానికి అప్పగించుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. ఏవి రిసోర్సెస్ అందుబాటులో ఉన్నాయి, ఏవి తనకి ఆ విషయాల్లో సహాయం చేస్తాయి, ఇవేవి చూడండి. దేవుని మాటకు చెవిని పడగానే లోబడతాడు. ప్రతి ఒక్క ఎమోషన్ని కూడా పక్కన పెడతాడు. ప్రతి ఒక్క భావోద్వేగాన్ని పట్టించుకోడు. దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడతాడు. ఆయన చెప్పింది చేయడానికి లోబడడానికి తన శరీరాన్ని అప్పగించుకుంటాడు. మత్తయి సువార్త 11:21 చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 11:21 చదువుదాం. అయ్యో కొరాజీనా. ఆ మాట కొంచెం దీర్ఘంగా చదివితే, ఆ భావ వ్యక్తీకరణతో చదివితే ఎలా ఉంటుంది? చదవండి ఒకసారి. అయ్యో. అంతేనా? ఇంకా 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 ఎవరైనా ఆ దీర్ఘం ఆ భావంతో పలకండి. ఒక కొడుకు చనిపోతే ఆ తల్లి ఎలా అయితే పలుకుతుందో అలా అయ్యో కోరాజీనా, అయ్యో బెత్సయిదా అని అంటున్నాడు. అంటే ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి ఎన్ని మాటలు చెప్పానో, ఎన్ని కార్యాలు చేశానో, నువ్వు అసలు దేవుని మాటకు లక్ష్యం చేసిన దానిగా లేవే అని ఆయన వేదనతో ఆ మాట పలుకుతా ఉన్నాడు. ఈరోజు ఆలోచించండి, దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పాడో, ఎన్నిసార్లు నీతో మాట్లాడాడో, ఎన్నిసార్లు నీ దగ్గర ఆయన సంకల్పం ఉద్దేశం బయలుపరిచాడో, లోబడ్డావా? దేవుడు అంటే ఇది, దేవుని కోసం బతకడం అంటే ఇది, దేవుని కోసం జీవించడం అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఎన్నిసార్లు ఆయన నీతో మాట్లాడాడో, చెవినికి ఆ విషయాలు రుచించాయా? చెవినికి ఆ విషయాలు పట్టింపు కలిగి తీసుకున్నావా? దేవుని గురించి విన్నావు, వెళ్ళిపోయావు. ఒక చచ్చిన సేవల్లో అక్కడ బతికావే. దేవుని మాటను పట్టుకొని చావడానికి మాత్రం ఇష్టపడడానికి అప్పగించుకోవాలి. ఆశ నిగ్రహమనంద సహనం అని అంటే అది అని చెప్పి దేవుని మాటలు మనకి ఖచ్చితంగా హెచ్చరిస్తూ ఉంటాయి. కాబట్టి ఈరోజు ఆలోచించండి, ఆయన దుఃఖపడుతున్న దుఃఖం, ఆయన బాధపడుతున్న బాధ ఏంటి అని అంటే, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఆలోచన మనం గ్రహించి ఆయన చెప్పింది ప్రకారం చేయడం ఆశా నిగ్రహమనందు సహనము. ఇది ఈరోజు మనం అది గ్రహించాలి అనేది మనం తెలుసుకోవడం ఖచ్చితంగా అవసరం. కాబట్టి ఆలోచించండి, ఈ ఆశా నిగ్రహమనందు సహనంలో మనం చనిపోయి దేవుని విషయమై జీవించే వారిగా మనం ఉండాలి అని అంటే, నేను ఏం రిజల్ట్ వస్తుంది అనేది నాకు అనవసరం, ఎలా జరుగుతుంది అనేది నాకు అనవసరం. దేవుడు చెప్పాడు చెయ్యాలి, చెప్పిన ప్రకారం చెయ్యాలి అనే ప్రకారంగా మనం ఇష్టపడకపోతే ఆయన అరుస్తున్న కేక అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీనా అని అరుస్తా ఉన్నాడు. ఆ జనాంగం దేవుని మాటకు లోబడలేదు, దేవుని మాటకు ఇష్ట ప్రకారం నడుచుకోవడానికి ఇష్టపడలేదు. వారి ఆశల ప్రకారం నడవడానికి ఇష్టపడ్డారు, వారు కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడ్డారు. దేవుని దగ్గరికి వచ్చి ఆయన చేసిన వారి జీవితాల కార్యాలు బట్టి కూడా
వారినే సంతృప్తిపరుచుకున్నారు. అయ్యో మా జీవితం అర్హత లేనిదే, దేవుడు మా జీవితంలో పనిచేశాడే, దానికైనా మేము కృతజ్ఞత కలిగి దేవుని కోసం బతకాలే అన్న స్పృహ కూడా లేదు. దేవుని దగ్గరికి వస్తారు, దేవుడు చేసిన మేలు అనుభవిస్తారు, దేవుడు చేసిన సంతోషకరమైన కార్యాలు వారు రుచిస్తారు, దేవుడు అంటే చాలా సంతోషంగా ఎదుర్కొంటారు. కానీ దేవుని కోసం బతకడానికి అప్పగించుకోలేని వారు, ఆశానిగ్రహం సహనం ఏమాత్రం కూడా లేనివారు, వారు కోరికలు తీర్చుకోవడానికి ఇష్టపడిన వారు. కాబట్టి ఈరోజు ఆలోచించండి, దేవుని పక్షంగా చనిపోయి దేవుని విషయం జీవించేవాడివైనా నువ్వు? దేవుని పక్షంగా నేను చనిపోయి దేవుని విషయమే జీవించేవాడిగా నేను ఉండాలి అని దేవుడు నా పట్ల రక్షణ ప్రణాళికలను సిద్ధపరిచాడు. కానీ ఈరోజు నన్ను నేను సంతృప్తిపరచుకోవడానికి ఈ రోజు వరకు సిద్ధపడుతున్నాను, కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి నన్ను నేను అప్పగించుకోలేకపోతున్నాను అన్న ఆలోచనతో, స్పృహతో ఈ రోజు నుంచి అయినా బతకడానికి ఇష్టపడదాం. రెండోది ఏంటంటే, ఎవరితో పనిచేయమంటున్నాడు అనేది, ఎవరి కొరకు పనిచేయమంటున్నాడు అనేది నేను ఎప్పుడూ ఆలోచించను. దేవుని విషయమే జీవించడం అని అంటే, ఎవరి కొరకు పనిచేయమన్నా నేను పనిచేయడానికి సిద్ధపడతాను. పక్కలతో చెప్పండి ఒకసారి. ఎవరి కోసం పనిచేయమన్నా నేను పనిచేయడానికి సిద్ధపడతాను. మీరు సిద్ధపడతారా అని అడగండి. ఏం చెప్పారు? ముందు ఎవరో చెప్పండి, వాళ్ళ గురించి చెయ్యాలా వద్దా అప్పుడు చూద్దాం అంటారా? పనిచేసే దృక్పథం అంటే, ఈరోజు చచ్చిపోయిన శవానికి చెయ్య ఒక ఆయన అంటున్నాడు, శవం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెట్టేటప్పుడు, బాబు 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 కుడి చెయ్యి మీద ఉండాలి, ఎడం చెయ్యి కింద ఉండాలి అంటున్నాడు. ఇలా పెట్టాడు శవం మీద, రెండు చేతులు ఇలా ఉన్నాయి, ఇలా ఉంది. బాబు బాబు ఎడం చెయ్యి పైన ఉంది, అది కుడి చెయ్యి పైనట్టు అంటున్నాడు. కుడి చేయి మీద ఉంటే ఏటి, ఎడం చేయి మీద ఉంటే ఏటి, చచ్చినోడికి ఏటండి? కానీ చచ్చిన వాడికి ఎన్ని ఆలోచనలు తెలుసా? బాబు బాబు తల ఇటు ఉండాలి, కాలు అటు ఉండాలి, నువ్వు ఇటు తిప్పు, మళ్ళీ ఇటుంటే ఆడింటికి వచ్చేస్తాడు. ఈ భయమో తెలియదు, ఏటో తెలియదు. కానీ ఆ శవం దగ్గర ఎన్నో రకాల పట్టింపులు మనం చూస్తూ ఉంటాం. మేము అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటామనంటే మౌనంగా అన్ని. కానీ దేవుని మాట బతుకున్నప్పుడు నువ్వు పట్టుకుంటే అది నీకు జీవం, బతుకున్నప్పుడు దానికి లోబడితే అది నీకు జీవం. చచ్చిపోయినప్పుడు నీకు ఎన్ని చేసినా నీకే మాత్రం ఉపయోగం ఉండదు. బ్రతుకున్న నీవు చచ్చిన వాడిగా జీవించడానికి దేవుని కోసం బతకకపోతే, చచ్చిన తర్వాత నీకు ఎన్ని చేసినా అవి నీకు నిష్ఫలంగా, నీకే మాత్రం ఉపయోగం ఉండవు. కాబట్టి బ్రతుకున్నప్పుడు చచ్చిన వాడిగా దేవుని మాటకు లోబడి ఎవరి కొరకైనా నీ జీవితాన్ని ఉపయోగించడానికి ఇష్టపడాలి. యేసు ప్రభు చాలా విషయాలు ఆయన పరిచర్య చేసేటప్పుడు అనేక మంది జనాంగం దగ్గరికి వెళ్తూ అనేక మంది వ్యక్తులతో దేవుని మాటలు పంచుకునేటప్పుడు ఆయన అనుకున్నాడంట, ఏంటనంటే, ఈరోజు ఈ మాటలు దేవుని మాట విన్నారు కదా, ఇలా అలా బతికేస్తారా, ఇలా నిలబడిపోతారా అని చెప్పి ఇక్కడున్న పెద్దలందరి కోసం ఆలోచిస్తాం. వీళ్ళిద్దరి కోసం ఆలోచిస్తామా? లోకేష్ గురించి కానీ, జాన్వి గురించి కానీ, మౌనిక గురించి కానీ, వీళ్ళరా నిలబడతా దేవుని కోసం అని నేను అనుకుంటానా? మీ అందరు నిలబడతారు అనుకుంటానా నేను? ఎవరి కోసం నా లక్ష్యం ఎక్కువ ఉంటా చెప్పండి? ఇక్కడున్న పెద్ద గుంపుకే కదా. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25-26. మత్తయి సువార్త 11వ అధ్యాయం 25-26. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. ఎంత మాట అన్నాడంటే యేసు ప్రభువా, వీళ్ళందరికీ ఆ సంగతులు నువ్వు కనబడకుండా వినపడకుండా చేసేసావు, కానీ పసిబాలురు నేర్చేసుకోగలుగుతున్నారు, నీకు వందనాలు అని చెప్పి తన విషయంలో తన పడిన ప్రయాసం అంతా కూడా, ఎంత కష్టపడ్డాడో ఆ పరిచర్య విషయంలో దేవుడు యేసు ప్రభు ఆ విషయాలన్నీ కూడా ఆలోచించకుండా పిల్లల విషయాల్లో పట్టుకుంటున్న దాన్ని బట్టి ఎంతో దేవుని స్తుతించడానికి కష్టపడ్డాడు. ఈరోజు ఏ సేవకుడైనా నిలబడి వేదనతో ఆయన మాటలు విత్తేటప్పుడు సంఘంలో జ్ఞానం కలిగి, ఆలోచన కలిగి, బుద్ధి కలిగి, కుటుంబాన్ని నడిపించగలిగిన స్థితి కలిగి, వయస్సు పొందుకొని, చదువుకొని, అన్ని విషయాలు ఎదిగిన వారు పట్టుకోలేనప్పుడు ఎంత వేదనతో ఆ వ్యక్తి ఉంటాడు అని అంటే, ప్రభువా ఎంత ప్రయాసపడ్డాం, ఎంత కష్టపడ్డాం, కానీ ఒక్కరు కూడా దేవుని కోసం బతకడానికి ఇష్టపడట్లేదే,
పిల్లలకు ఆ విషయాలు అర్థమవుతున్నాయి. వారైనా నిలబడతారేమో, ప్రభువా నీకు వందలని చెప్పి నిలవబడుతున్న సేవకుడు సచ్చిన సేవల్లా పనిచేయడానికి కష్టపడతా ఉంటాడు. వింటున్న మనం అలా బతుకుతున్నామా? సంగతులు వింటున్న మనం దేవుని మాట కొరకు నువ్వు చంపుకొని ఆయన మాట కొరకు నేను జీవించాలి, ఆయన మాట కొరకు నేను బతకాలి, ఆయన సంగతులు నా చెవులను పడుతున్నాయి, నన్ను నేను చంపుకోవాలి, నేను ఆయన కొరకు ప్రతి అడుగులు వేయాలి, నాకేం వస్తుందండి? ఇంతకాలం నేను ఉన్నాను భక్తిలో, నాకేమొచ్చిందండి? నేనేదో ఎంతో భక్తి చేస్తే ఏదో జరిగిపోద్దని వచ్చాను. దయచేసి అలాంటి మనసుతో దేవుని వెంబడించే వారిగా ఉంటే, వెంబడించటం మేలు కంటే వెంబడించకుండా ఉండడం మేలు. ఎందుకు అనంటే నీకు దేవుడు తెలుసా తెలీదా? తెలీదు. ఎందుకు వెంబడించకుండా ఉండడం మేలు అనంటే, ఆయన ఒకరోజు ఉమ్మి వేస్తానని చెప్పాడు. ఎవరి మీద ఉమ్మి వేస్తానన్నాడు? అయితే చల్లగా నుండు, అయితే వెచ్చగా నుండు. నులివెచ్చని స్థితిలో నువ్వు ఉంటూ దేవుడు తెలుస్తాననుకొని నువ్వు దేవుని విషయంలో అవమానం కలిగించే వారిగా అన్యులు ఎదుట, దేవుని తెలియని వారి ఎదుట నువ్వు బతకడం కంటే నాకు దేవుడు తెలియదని చెప్పుకొని బతకడం మేలని చెప్పి ఆయన మాట నేరుగా హెచ్చరిస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని దగ్గర నువ్వు రావడం ద్వారా దేవునికి లాభం లేదు, మందిరానికి లాభం లేదు. మరి వచ్చుట ద్వారా లాభం ఎలాగో అంటే, నన్ను నేను చంపుకొని దేవుని విషయంలో పని చేయడానికి నన్ను నేను అప్పగించుకోవడం వలన మాత్రమే ప్రయోజనం, మేలు, లాభం. అది వెతకడానికి మన కన్నులు చూడాలి. ఆ సంగతులు తెలుసుకోవడానికి దేవుని దగ్గరికి రావాలి. నీ పట్ల దేవుని ప్రణాళిక ఉంది, అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి, దాన్ని నెరవేర్చడానికి సిద్ధపడండి. అది ఎవరితో అనేది నీకు సంబంధం లేదు. చిన్నోళ్ళు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, జ్ఞానం కలిగిన వారు అవ్వచ్చు, ఏ మాత్రం జ్ఞానం లేని వారి బలహీనలు అవ్వచ్చు. ఎవరితో అయినా పని చేయడానికి నీకు అన్ని విధాల దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ఎవరితో అయినా పని చేయడానికి నువ్వు సిద్ధపడాలి. ఇప్పుడు చెప్పండి, ఆడు మూర్ఖుడు, పని చేస్తారా పని చేయరా? మూర్ఖుడితో పని చేయగలమండి? మరి ఇలా చేద్దామంటే అలా ఎందుకు, ఎలా అది అవ్వదని మనకు తెలుసు. ఆడు మూర్ఖుడు, ఆడు ఎండవు. అప్పుడు నెమ్మదిగా చేస్తావా? వీడితో నాకు వద్దండి, ఇంకోటి నాకు ఇచ్చేయండి, ఇంకో పాటను ఇవ్వండి, వీడితో నేను చేయలేను. ఏం చెప్తావా? అతని మీద కంప్లైంట్ ఇవ్వకుండా ఉండగలమా? మేము చర్చిలో పనిచేసేటప్పుడు అన్నకి జనరల్గా ఒక పని చేశారు అని అంటే ముందు 2-3 అడుగులు ముందు ఆలోచిస్తారు. అన్నీ ఆలోచించి అలాగ అవ్వదురా, ఇలా చేయండిరా అని చెప్తారు. మేము అలా కాదని ఇలాగ అయిపోద్దేమో, ఇలా అవుతుందేమో అని అంటే, అవునా సరే చెయ్యి అంటారు. ఒప్పుకొని అంటే ఎలా జరుగుతుందో తెలిసిన తర్వాత సరే చేయండి రా అంటారు. చేసిన తర్వాత అది అవ్వదు కదా, మేము ఒకళ్ళు ముఖం చూసుకుంటూ ఇప్పుడు అన్ని అవ్వలేదని చెప్దామా, అవుతుంది అనుకుందామా అని అందామా అనుకొని, ఇది అవ్వలేదన్న నాకు తెలిసిరా అది అవ్వదని, వినాలి కదా చెప్పిన మాట అని అంటే, ఇది ఒకసారి కాదు జరిగిన సంగతి. ఎన్నిసార్లైనా నేను అసలేను, ఇంకేదో ఉంది, ఇంకేదో అవుతుందని ఇంకేదో రకంగా ప్రయత్నం చేయడానికి, అంటే నా దృక్పథం కూడా ఇంకేదో మెరుగ్గా చేద్దాం, ఇంకేదో లాభపరిచేద్దాం, ఇంకేదో ఉపయోగంగా ఆలోచిద్దామని ఆశే. కానీ అంతకంటే ఉన్నతమైన ఆలోచన ఉందని పట్టుకోవడానికి మనసు ఇష్టపడదా? పని చేయడానికి నాయకుడికి ఎలా ఉంటుంది అని అంటే, ఎలాంటి వ్యక్తితో అయినా ఆయన అడుగులు వేసేస్తాడండి. కానీ ఒకరోజు నువ్వు నేను దేవునిలో నిలబడలేవు. ఒకరోజు ఆ విలువైన విత్తనాలు నువ్వు పట్టుకోకపోతే, ఆ విలువైన దేవుని మాటను పట్టుకొని బతకడానికి ఇష్టపడపోతే నువ్వు దేవునిలో ఉండలేవు, నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు, నువ్వు దేవునిలో ఉండే స్థానం దగ్గర నీ స్థానం పొందుకోలేవు. అది నాయకుడి వేదన. ఆయన ఎందుకు భరిస్తాడు అని అంటే, నాయకుడు సేవకుడు నువ్వు కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ఆయన బాధ అర్థం చేసుకుని ఆయన కోసం బతుకుతావని. ఈరోజు ఇక్కడ పలుకుతున్న ప్రతి మాట వెనక ఉద్దేశం ఏంటనంటే, మనం అనుకోవచ్చు ఆయన బాధ అరుచుకొని పోతాడ్రా, మన బాధ యథా రాజా తదా అదే జీవితం, అదే బ్రతుకు. వెళ్ళిపోయిన తర్వాత మనం చూద్దాం అదే బ్రతుకు, అదే జీవితం. ఈయన చూస్తాడా చేస్తాడా? మన గురించి ఎవడని చెప్పిన దమ్ముందా? మన గురించి ఎవడు చెప్పడు. మన బతుకు మందే. ఈరోజు నువ్వు గనక దేవుని పట్టుకొని బతికితే 10 మంది ఇశ్రాయేలీయులు ఒక్కొక్కరిని పట్టుకొని వచ్చేసారంటే దేవుని మందిరంలోకి. ఈరోజు ఒక్కరు కూడా దేవుని మీద లక్ష్యం కలిగి బతకలేకపోతున్నారని అంటే, ఈమె దేవుడు నిజమైన దేవుడని రూతు ఆమె గురించి చెప్పింది, నయమి గురించి. ఈరోజు మన గురించి ఎందుకు చెప్పలేకపోతున్నారు?
మనల్ని పట్టుకుని ఎందుకు దేవుని వైపు తిరగలేకపోతున్నారు అంటే నువ్వు కలిసి పని చేయగలిగిన మనస్సు నీలో లేదు, కలిసి నడవగలిగిన మనస్సు నీలో లేదు. ఏదో విభేదం, వాళ్ళు పలానా, వీళ్ళు పలానా, ఆయన వారికి సంబంధించిన వారు, ఈయనకి సంబంధించిన వారు, నేను దేవుని సంబంధిని, నేను ఎవరితో అయినా కలిసి నడవగలను అని చెప్పగలిగిన స్థితి మన జీవితంలో లేకపోతే ఈరోజు మనం చచ్చిన వారముగా ఇంకా లేము. మూడో విషయం ఏంటంటే మనం చనిపోయి దేవుని విషయమై జీవించే వారిగా ఉంటే మనం ఏది కోల్పోవడానికైనా సిద్ధపడతామేనండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి చదువుదాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23 నుంచి 25 వరకు చదువుకుందాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతముండదు. దేవుడు అన్యాయం చేసిన వారి గురించి ఆలోచిస్తాడు గాని నువ్వేం చేయాలని ఆలోచించు. నువ్వు ఏం చేసినా ప్రభు కోసం చేస్తున్నాను అన్నట్టుగా చేయి. నువ్వు ఎలా చేసినా అది దేవునికి చేస్తున్నాను అన్నట్టుగా చేయి అని చెప్పి ఆ మాట హెచ్చరిస్తున్నాడు కొలసీలకి పౌలు గారు. అన్యాయం చేస్తున్నాడు కదా, మేము కూడా అన్యాయంగా నడుచుకుంటాం అంటున్నాడు. ఒరే బాబు, అన్యాయం చేసిన వాడి జీవితంలో దేవుడు దోషులతో ఆయన పోషేస్తాడు వారి జీవితంలో. నువ్వు అది పోసుకోకు నీ జీవితంలో. వాళ్ళు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించి నీ జీవితానికి నాశనం తెచ్చుకోకు. నువ్వు ఎలా దేవుడు తెలిసినట్టుగా బతకాలో అలా బతుకు అని చెప్తా ఉన్నాడు. సాధ్యమేనా? సాధ్యమేనా? నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నేను నీకు ఆ ప్రజెంటేషన్ తయారు చేసి తెచ్చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి నేను రిలాక్స్గా చేతులు ఉక్కుంటూ వెళ్ళిపోయాను. ఆడు తయారు చేసి పీపీటీ తయారు చేసి తెచ్చేస్తాడు, నేను చేసి చూపించేద్దామని. ఆడేమో వచ్చిన వెంటనే ఇదిగోరా నేను పీపీటీ తయారు చేశానని చెప్పి చూపించాడు. భలే ఉందండి, భలే ఉంటే సూపర్గా ఉందిరా, థ్యాంక్ యూ రా అన్నాను. థ్యాంక్ యూ ఏట్రా, ఇది నాదిరా అన్నాడు. మరి నాకేదిరా అన్నాను. రే చేయలేదురా, ఇచ్చేపుడికి టైం అయిపోయింది. చేయలేదా? కనీసం నాకు చెప్పాలాడు చేయలేదని. చెప్పకుండా తెల్లవారు వచ్చాడు. ఇప్పుడు కాలేజీలో మేడం అడిగితే నేనేం చెప్పాలి? చేయలేదని చెప్పాలా? వీడు చేస్తున్నాడు అందుకు నేను చేయలేదని చెప్పాలా? చెప్తే ఏమవుద్ది? పోద్ది. ఇలా జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయాలో తెలియక గుటక మింగి అని వదిలేశాను. ఇప్పుడు మరొకసారి నాకు ఛాన్స్ వచ్చింది, నాకు అవకాశం వచ్చింది. రికార్డ్ నేను రాశాను, ఆడు రాయలే. నాకు ఇవ్వరా అన్నాడు. నేను తెస్తాను రా, నువ్వు రాసేద్ది కానీ రేపు అన్నాను. రేపు సెలవు. ఆడు సరేరా అని చెప్పి నా మీద భరోసా ఉంచాడు. ఇప్పుడు నేను పట్టుకెళ్తే ఆడు రాస్తాడు, పట్టుకెళ్ళిపోతే రాయడు. రేపేమో ఎక్స్టర్నల్గా అటెండ్ అవ్వాలి. ఇప్పుడు నేనేం చేయొచ్చు? చాలా రోజులు జ్ఞాపకం ఉంచుకున్నా కదా మనకి లోపల హృదయంలో. నాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆడు నాకు చేస్తానని చేయలేదు. ఇప్పుడు ఆడు రికార్డ్ రాయాలి, నేను ఇవ్వాలా వద్దా? ఇవ్వకపోతే ఏమవుద్ది? ఆడికి నేను ఏ బాధ అనుభవించినా ఆడికి తెలుస్తుంది, అర్థమవుతుంది. నేనేం ఒప్పుకుండా నడిచాను ఆడికి తెలుస్తుంది కదా. మనకి ఎవరైనా సహాయం చేస్తారని చేయలేదు అనుకోండి, మనకి ఎవరైనా ఇస్తానని ఇవ్వలేదు అనుకోండి, ఆ నొప్పి బాధ ఆడు కూడా పడాలని ఆడికి అవసరం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? మనం కనపడం, అసలు మన అడ్రస్ ఉండదు, మన పేరు కనపడదు, ఊరు కనపడదు, మన ఫోన్ నెంబర్ పనిచేయదు. హలో హలో హలో. అన్యాయం చేసిన వాడు నిలబడితే ఆడు ప్రవర్తించిన ప్రవర్తనకి దేవుడు పక్షపాతం లేకుండా ఇచ్చేస్తాడు. ఈరోజు అలాంటి వారి కోసం నువ్వు వేదన చెందాలి. అయ్యో ఎందుకు అన్యాయం చేశాడు ప్రభువా, నువ్వు వారి దోషుల్లో అది పోస్తావు, వారి మనస్సును మార్చు, వారి బుద్ధిని మార్చని చెప్పి అన్యాయం చేసిన వాడి గురించి ఏడుస్తూ నువ్వు న్యాయం ఎలా చేయాలో వారికి నేర్పించాలి. కానీ ఆ అన్యాయపు రుచి నువ్వు కూడా చూపిస్తావనంటే మనకు దేవుడు తెలిసానా తెలియదేనా? చచ్చిన వాడు యేసులో దేవుని విషయం బతికితే ఆయన చేసే ప్రతి పని కూడా ఎదుటి వ్యక్తికి న్యాయంగానే చేయగలడు తప్ప ఎదుటివాడు అన్యాయం చేశాడని ఈ వ్యక్తి అన్యాయం చేయడానికి ఇష్టపడడు. ఈరోజు మనం ఎలా బతుకుతున్నామో ఆలోచించండి. నాలుగోది ఏంటనంటే, ఎంత సమయం పట్టినా చచ్చిపోయినోడికి కొన్నిసార్లు దూరం నుంచి చుట్టాలు రావాలని చెప్పి 2 రోజులు ఐస్ బాక్సులు ఉంచేస్తారు కదా. ఉంచరా? మరి ఎన్ని రోజుల్లో ఉంచుతారు? నేను చచ్చిపోయిన భూమిలో పాతి పెట్టండి నన్ను అడుగుతాడు ఏ రోజైనా? అడుగుతాడా? ఐస్ కింద ఇచ్చారా, నాకు ఐస్ కింద ఇచ్చారు, గడ్డ కట్టిపోయి నా అవయవాలని గడ్డ కట్టిపోయి ఏటవుతుంది నా జీవితం అని అడుగుతాడా?
ఎంతకాలం కొట్టుకుపోయేంత వరకు అది బయటే పడేసి ఉన్నా అలాగే ఉంటుంది శవం. అవునా కదా? కంపు మనం దూరంగా వెళ్ళాలి కానీ దూరంగా వెళ్తాడా? వెళ్ళలేడు, అక్కడే ఉండాల్సి. ఈరోజు చచ్చిపోయిన అనుభవం మనకే గనుకుంటే సమయం లెక్కేయం. అంటే ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటంటే గడిచిపోతున్న దాన్ని గురించి ఆలోచించాం. గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, ఇలా ఆలోచించాం. గంట దగ్గరికి వచ్చింది, 2 గంటల దగ్గరికి వచ్చింది, 3 గంటల దగ్గరికి వచ్చేస్తుంది. ఈ అనుభవం ఉంటుంది. ఈ విషయం అర్థమైందా? 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది, వీడు వదులుతాడో వదలడో ఇది కాదు. 3వ గంట అయిపోతుంది, సమయం అయిపోద్దేమో, టైం అయిపోతుందేమో. ఈ ఎదురు చూపు వేరు. 2 అయింది, 3 అయింది, ఈ ఎదురు చూపు వేరు. తేడా అదవుతుందా? నేను చెప్పగలుగుతున్నానో లేదో అదవుతుందా తేడా? దేవుడు వచ్చేస్తున్నాడు నేను ఎదురు చూడడం వేరు, ఎప్పుడు వస్తాడో. దేవుడు చేస్తాడని ఎదురు చూడడం వేరు, ఎప్పుడు చేస్తాడో. దేవుడు అన్నాడు అయిపోద్ది అన్న ఎదురు చూపు వేరు, అందరికీ అంటున్నాడంట అన్న ఎదురు చూపు వేరు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందరి విషయం ఆలోచిస్తా ఉన్నాడు. ఆ భాగంలో నువ్వు దేవుని పక్షంగా ఎదురు చూసేవాడిగా నిలబడగలగాలి. ఆశానిగ్రహం సహనంలో నేను చనిపోయి దేవుని విషయమే జీవించడం అని అంటే నేను ప్రతీదీ కూడా దేవుని స్థానంలో నిలబడుతూ దేవుని పక్షంగా పనిచేస్తూ దేవుని ఆశను తీర్చబడడానికి వెయిట్ చేయడం, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడానికి ఎదురు చూడడం, ఇదే నా లక్ష్యం, ఇదే నా ఆశ, ఇదే నా ప్రతి ఒక్క అడుగులో కూడా దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి నేను ఎదురు చూడడం. ఈరోజు ఆలోచించండి, ఎంత ఆలస్యం అని అంటే అది ఆలస్యం కాదు, ఒకరి ఫలింపు, ఒకరు నిలబడడం, ఒకరు కట్టబడడం, ఒకరు దేవుని పక్షంగా ఆయనే రక్షకుడిని అంగీకరించడం. ఇది దేవుని పక్షమైన ఎదురుచూపు. ఆలస్యం అని అనుకుంటాం మనం, అంటే సమయం గతించిపోతుంది అనుకుంటాం, కానీ ఆ లోపల జరిగే క్రియ. బనియన్ ట్రీ అంట, మర్రి చెట్టు నేలలో 5 సంవత్సరాలు తన వేర్లన్నీ కూడా వ్యాప్తి చెందుకుంటదంట, తర్వాత వచ్చి నిలబడుతుంది. అది గాలికి పడిపోద్దా? ఉన్నది చిన్నదే గాని ఎలా వంగినా ఎలా ఉంటది? అది చాలా బలంగా నిలబడుతుంది. ఎందుకో తెలుసా? ఆ 5 సంవత్సరాల కాలం పాటు నేలలో అది దాచుకున్న దాని వేరులు అంత బలంగా నిలబడతాయి. ఈరోజు ఆలస్యం అని ఈరోజు ఆలోచించొద్దు. ఆత్మీయంగా ఎదిగే ప్రతి మెట్టులో కూడా ఏది ఆలస్యం కాదు, ప్రతీదీ కూడా మనలో జరిగే నిర్మాణమే, ప్రతీదీ కూడా మన జీవితంలో జరిగే దేవుని పక్షమైన కట్టడమే, ప్రతీదీ కూడా దేవుని పక్షంగా ఉపయోగపడడానికి మన జీవితంలో అనుమతించబడిన పరిస్థితే. ఏది కూడా ఉపయోగం లేనిది ఏది కూడా ఉండదు, అన్ని కూడా దేవుని పక్షంగా ఉపయోగకరమైనవే మన జీవితంలో జరుగుతాయి. అందుకే ఆయన అంటాడు, మీ జీవితంలో జరిగే ప్రతీది కూడా ఆయన సంకల్పాన్ని బట్టి ఉపయోగకరంగా నేను ఉద్దేశించినవే గాని హానికరమైనవే కాదు, మంచి జరగడానికి మేలు జరగడానికి నేను ఉద్దేశించానని చెప్పి దేవుని మాట మన జీవితంలో హెచ్చరిస్తా ఉంది. కాబట్టి ఏ రోజు కూడా మనం ఆ బాధను తెచ్చుకోవద్దు. ఎంతకాలం అనే మాట ఏ రోజు నోట్లోంచి పలకడానికి ఇష్టపడదు. నేను ఎన్ని పరిస్థితులు ఇంకా ఎదుర్కోవాలి అని అడగొద్దు. ప్రభువా, నన్ను నిర్మించే పరిస్థితిలో క్రమంలో ఇంకా ఏదైతే అవసరం ఉందో దాన్ని నా జీవితంలోకి అనుమతించు. చాలండి, ఇంకా అనుమతించాలంట. ఏం చెప్పాలి? ఒక ఇటుక మీద ఒక ఇటుక పెడితే ఇటుక ఎప్పుడైనా అరుతుందండి? చాలు, ఎన్ని ఇటుకలు ఎడతావు, సరిపోద్ది, 9 అడుగులు. కొన్ని ఇల్లులు చూస్తే స్లాబ్ ఎన్ని అడుగులు ఉంటుంది? 12 అడుగులు ఎడతారు. ఆ ఇంట్లో అందరు విశాలంగా ఉండొచ్చు. అలాంటి అలా చేయెత్తినా ఏమో చిన్న 9 అడుగులు ఉన్నది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటది? ఒక భయం. 6 అడుగులు, 3 అడుగులు, అప్పుడు ఎలా ఉంటది? ఒంగోని నిలబడుకున్నాడు, పడిపోద్ది. సూరి అందులోంచి వెళ్ళాలనంటే ఇప్పుడు కాలం వాళ్ళు దూరగలరా? కింద కూర్చోమంటేనే కొంచెం కాల్చు, అమ్మ చాలే అనుకోండి.
ఉంగు అని వెళ్ళాలంటే ఇంకేమైనా ఉందా? అయిపోయినే. కట్టబడ్డానికి, ఒక ఇటుక మీద ఇటుక పెచ్చబడ్డానికి, ఒక పరిస్థితిని దాటిన తర్వాత మరొకటి. ప్రభా, ఆ బలిపీఠం మీద నన్ను నేను అర్పించుకుంటాను, ఇది అయిపోయిందా, మరొకటి తీసుకొచ్చి బలి అర్పిస్తాను. ఏది నా జీవితంలో నీకు వ్యతిరేకమైందో, చనిపోతున్న అనుభవం, దేవుని కోసం బతుకుతున్న అనుభవం, ఈ అనుభవంలోనే బతకాలి. ఆఖరిగా ఏంటనంటే మార్క్స్ సువార్త 14:50. మార్క్స్ సువార్త 14:50. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. ఎవరు పోయారంట? శిష్యులు అందరూ పోయారా? ఎవరు లేరా? నీతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా పాతి పెట్టి సమాధిలో పెట్టేసిన తర్వాత నేను నీకు తోడు ఉంటానని ఎవరు అంటారు? శవంతో అంటారా? కాటికాపురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడా? పిలిస్తే వస్తాడు. మేము వెళ్ళిన అనుభవాలే చెప్తున్నాను. శ్మశానికి ఎవరైనా వెళ్తే కాటికాపురు ఉంటాడు కదా, ఎక్కడ ఉంటాడంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు ఏంటి అని అడిగారు. నిజమే, కాటికాపురు ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. శ్మశానంలో ఉంటాడా? శ్మశానంలో ఎవరు ఉంటారు? నీతో ఎవరు ఉంటారా? ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఆ పనిని ఆగక కొనసాగించగలవా? నీకు తోడు ఈరోజు ఉండొచ్చు. నిజంగా నువ్వు దేవుని కోసం నిలబడితే నిన్ను ప్రతి ఒక్కరు వదిలేస్తారండి. దేవుడు తెలిసినోడు తప్ప నిన్ను ప్రతి ఒక్కడు వదిలించుకోవడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారనుకోండి, యవనస్తులు, దేవుని గురించే మాట్లాడుతూ దేవుని గురించి సంగతులు చెప్తున్నారు అనుకో. ప్రతి ఒక్క ఫ్రెండ్ ఏం చెప్తుంది? ఇదే మాటికి దేవుడు అంటదే, ఈడు మాటికి దేవుడే అంటాడు. వీడి దగ్గరికి వెళ్తే సినిమాకి వెళ్ళినవాడు, బూతులు ఆడినవాడు, సరదాగా ఉండడానికి అసలు వీడు ఒప్పుకోడరా. మాట్లాడు ఏదో మాటల్లో కూడా తప్పు చేయొద్దు అంటాడు వీడు. అందరూ ఏం చేస్తారు? వీడు మాత్రం అందరిని దూరం పెట్టొచ్చా? నిన్ను దూరం పెట్టచ్చు, నువ్వు దూరం పెట్టొచ్చా? చచ్చినోడు మరి నన్ను అందరూ దూరం పెడతారు, నేను మాత్రం ఎవరికి దూరం ఉండొచ్చా? ఉండడానికి ఇష్టపడలేదు. ఆశానిగ్రహం సహనం అంటే నీ కోరిక తీరదు, ఎదుటోడు కోరికలు అన్నీ తీరిపోతా ఉంటాయి. ఎలా ఉండాలి అప్పుడు? సహనం కలిగి ఉండాలి. నేనేం నెరవేరుస్తున్నాను? దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాను, దేవుని విషయమే నేను జీవిస్తున్నాను. నీ వెనకాతలు వచ్చినోడు కూడా బాగా అభివృద్ధి పొంది హాయిగా అన్నిట్లో వెళ్ళిపోతున్నాడు అనుకోండి, లోపల సొనక్కుండా ఉండగలవా? లోపల ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నీ కొరకు నేను ఇలా ఉండాలని. ద్వారము కనపట్లేదు, దర్శనం రావట్లేదు, మాట లేదు, పలుకు లేదు, ఉలుపు లేదు. నీకోసం నేను అన్ని వదిలేశానే, నీకోసం నేను ఏది కావాలనుకోవట్లేదే, ఏది నా ముందు మార్గం? సహనం దేవుని విషయమై సంగతుల గురించి ఉండాలి. 7 వారాల ఉపవాసం దేనికిరా అంటే ఇల్లు కట్టడం కోసం. 3 వారాలు సేవకుని పిలిచి బట్టలు పెట్టి ప్రార్థన దేవుని కోసం రానంటే ఇంట్లో ఏదో జరగాలి, కార్యక్రమం ఆలస్యం అయిపోతుంది, జరిగిపోవాలి. ఇవన్నీ ఆచార సంబంధమైన మనసే, నామకార్థపు క్రైస్తవుడు చేసే క్రియలు. కానీ నిజమైన క్రైస్తవుడు చేసే క్రియలు దేవుని ఉద్దేశం తన జీవితం ద్వారా ఇతరుల కొరకు నెరవేర్చబడడానికి కావలసిన ప్రతి పరిస్థితికి అప్పగించుకోవడం, నేను చనిపోయి దేవుని విషయమై జీవించడం. ఈ జీవితానికి దేవుడు మన జీవితంలో కోరుకుంటున్నాడు. కాబట్టి ఆశానిగ్రహం సహనం అని అంటే నేను చనిపోయి దేవుని విషయమై జీవించగలిగిన జీవితానికి నన్ను నేను అప్పగించుకోవడం. అలా బతకడానికి దేవుని సహాయాన్ని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం.